దేవుని వాక్యము చదువుకుందాం. దైవ గ్రంథము నుండి 130వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవిత యాత్రలో మనకు అనుగ్రహించిన మరొక ప్రభు దినాన్ని బట్టి దేవునికి ఎంతైనా మనము రుణస్థులమే. ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఆయన బల్ల చుట్టూ చేరి ఆరాధించడం మన భాగ్యం. ఇది మన పండుగ దినం. ఈ సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడం మనకిచ్చిన ఆజ్ఞ, మన ధన్యత, మన భాగ్యం. ఈ సమయంలో దేవుని యొక్క పని ఎంత పరిపూర్ణమైనదో, ఆయన మన పట్ల చేసిన కార్యం ఎంత పరిపూర్ణమైనదో, ఆయన చేసిన కార్యాన్ని బట్టి మన ఆరాధన కూడా ఎంత పరిపూర్ణంగా ఉండాలో ఈ విషయాలు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, నాశనకరమైన గుంటలో ఉన్నాం, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాం. అలా ఉంటే మన స్థితి, మన గతి మరణమే. మనల్ని మనం విమోచించుకోలేని స్థితిలో ఉండగా ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపి మనలను గుంటలో నుండి పైకి లేవనెత్తి బండ మీద, అనగా యేసుక్రీస్తు ప్రభువారి బండ, ఈరోజు ఆయన శరీరం, ఆయన సంఘములో మనలను నిలిపి మన అడుగులు స్థిరపరచి బల్ల చుట్టూ ఆరాధించే ప్రజగా మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆయన పని మనం ద్వితీయోపదేశ కాండములో 32:4వ వచనంలో చూసిన విధంగా ఆయన కార్యము సంపూర్ణం. ఏమిటా కార్యము? 130వ కీర్తన 7వ వచనంలో మనము చూసినట్టుగా ఏమిటా కార్యం అంటే, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరికింది మనకి. మానవులు పాపం చేసి దేవునికి దూరమైనప్పుడు, దూరమైన మానవుణ్ణి తిరిగి తన దగ్గరకి చేర్చుకోవడం కోసం తన రొమ్ములో దాచబడిన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి మనం చేసిన పాపానికి బదులుగా మన స్థానములో మన శిక్షను ఆయనపై మోపి ఆయన ద్వారా చేసిన ప్రాయశ్చిత్తాన్ని బట్టి మనం ఆయనకి ఎంతైనా రుణస్థులమే. ఈ ప్రాయశ్చిత్తపు కార్యాన్ని లేక ఈ విమోచనను ఎలా ఆయన నెరవేర్చాడు అంటే 130వ కీర్తన 7వ వచనంలో ఏమని చెప్తా ఉంది ఆ మాట? ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరికింది. ఎలా దొరికింది? సంపూర్ణ విమోచన ఎలా దొరికింది? మనం చేసిన పనిని బట్టా? ఆయన చేసిన పనిని బట్టి. ఆయన ఏం చేశాడు? మనకు సంపూర్ణ విమోచన కలగడానికి ఆయన ఏమి చేశాడో హెబ్రీ పత్రికలో మనం గమనిస్తే, మన విమోచన కొరకై ఆయన ఏమి చేశాడో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, అప్పుడు నేను అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఈ ప్రభువు మాటలు, యేసు ప్రభువారు చాలాసార్లు ఆయన భూమి మీద ఉన్నప్పుడు సమాజ మందిరాల్లోకి వెళ్ళినప్పుడు గ్రంథపు చుట్ట ఆయనకి ఇచ్చినప్పుడు తెరిచి ఆయన్ను గూర్చిన భాగాలు ఆయనే చదివారు. ఆ ఘటన కూడా సువార్తలో చాలాసార్ల మనం చదువుతాం. ఈడ కూడా గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము తండ్రి దేనికై పంపాడో, పాప మానవులను విమోచించే ఆ విమోచన కార్యము చేయడానికి తండ్రి పంపించిన పని, తండ్రి పంపిన పనిని
ఆయన ఎలా నెరవేర్చాడంట? ఇక్కడ రాయబడింది, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. నెరవేర్చాడా లేదా? ఎలా నెరవేర్చాడు? యోహాను సువార్త 19:30 మనం గమనిస్తే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, ఏమి సమాప్తమైంది? తండ్రి పంపిన పని సమాప్తమైంది. తండ్రి ఏమి చేయాలని తన కుమారుని పంపాడో ఆ పని ఆయన సంపూర్తిగా నెరవేర్చాడు. ఏమిటా సంపూర్ణమైన పని అంటే 131 కీర్తన 7వ వచనంలో మనం చూసినట్టుగా సంపూర్ణ విమోచన మనకి దేని ద్వారా వచ్చిందంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుట ద్వారా మనకి దొరికింది. ఇప్పుడు తండ్రి పని సంపూర్ణం చేసింది కుమారుడే. కుమారుడు కల్వరి శిలువలో సమాప్తమైందని చెప్పి ఆ పని సమాప్తి చేయబట్టి మనకు సంపూర్ణ విమోచన దొరికింది. ఇప్పుడు ఆరాధనలో పాలు పొందే భాగ్యం ఎవరిది? సంపూర్ణ విమోచన దొరికిన వారిదా? విమోచింపబడ్డ వారిదా? విమోచింపబడని వారిదా? ఎవరిది ఈ భాగ్యం? విమోచించబడిన మనదే. మనం విమోచించబడ్డాం. అయితే విమోచించబడిన మనము ఆ తండ్రి ఈ ఆరాధనలో మనము ఏ విధంగా ఆరాధించాలి? ఆయనైతే సంపూర్ణంగా విమోచించాడు. మనల్ని సంపూర్ణంగా విమోచించడానికి ఆయన తను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ఎలా అప్పగించుకున్నాడు? ఎఫెసీ పత్రిక 5:2 కదా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. మనల్ని విమోచించడానికి బలిగా అప్పగించుకున్న ప్రభువును జ్ఞాపకం చేసుకోవడంలో మనం కూడా ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాలు, ఒక 7 విషయాలు నేను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. గమనిద్దాం రండి. మొదటిగా కృతజ్ఞతాభావంతో స్తుతించాలి. మొదటిగా మనం ఎలా స్తుతించాలి? మన ఆరాధనలో ఏమి ముఖ్యంగా ఉండాలి అంటే కృతజ్ఞతాభావం ఉండాలి. కృతజ్ఞతాభావం మన పెదాలతో, ఏ పదాలలో కృతజ్ఞతాభావం రావాలి అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కృతజ్ఞతా స్తుతి దేని విషయమై మనము పలుకుతున్నప్పుడు మన హృదయం నిండి ఆరాధిస్తాం. చూడండి 3వ వచనం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, గమనించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదం అంటే మినహాయింపు ఏమైనా ఉన్నాయా? కొన్ని ఆపాడా? మనం ముందు చూస్తూ వస్తున్నాం. ఆయన చేసిన పని సంపూర్ణంగా నెరవేర్చినప్పుడే సమాప్తమైంది అనే మాట పలుకుతాం. యేసు ప్రభు వారు ఆయన నోటి మాటలతో ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనించినట్టుగా ఆయన చిత్తము నెరవేర్చడానికి వచ్చానన్నాడు. కల్వరి శిలువలో నెరవేర్చి చివరగా పలికిన మాట ఏంటది? సమాప్తమైనది అన్నాడు. ఏమి సమాప్తమైంది? ఆయన పని సమాప్తమైంది. ఆయన పని సమాప్తం అవటంతో మనకేమొచ్చింది? సంపూర్ణ విమోచన వచ్చింది. ఈ కృతజ్ఞతా భావంతో మనము ఆరాధన చేయాలి. ఇక్కడ అదే చెప్పాడు. ఏ ఆశీర్వాదాలు మనకున్నాయి? బైబిల్ పరంగా భూ సంబంధమైన ఆశీర్వాదాలు క్రొత్త నిబంధనలో చెప్పబడినట్టుగా లేవు. ఏ ఆశీర్వాదాలు ఇక్కడ రాయబడ్డాయి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము యేసు ప్రభు ద్వారా మనకు సంపూర్ణంగా దొరికాయండి. ఇదే సంపూర్ణంగా దొరికిన వానికి ఏముంటుంది? తృప్తి ఉంటుంది.
అరకొర తృప్తి కాదు, ఇది సంపూర్ణమైన తృప్తి ఆరాధనలో ఉండాలి. మొదటి విషయం. రెండోది చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 45వ వచనం చూడండి. పరిశుద్ధాత్మను వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట. ఆత్మ కుమ్మరించబడడం. ఆరాధనలో మనము పరిశుద్ధాత్మను పొందామా లేదా? బాప్తిస్మము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందినట్లుగా అపోస్తుల కార్యాలు 2:38లో చూస్తాం. వరము పొందడం కాదు, కానీ ఆత్మచేత కుమ్మరింపబడే స్థలం ఏదంటే అది ఆరాధన స్థలమే. ఆత్మచేత కుమ్మరింపబడే స్థలం ఆరాధన స్థలం అండి. రోమపత్రిక 5:5లో చూస్తే ఆత్మను, ఆ మాట చూడండి, అక్కడ అన్యజనుల మీద కుమ్మరింపబడడం 10వ అధ్యాయము 45వ వచనముల అపోస్తుల కార్యాల్లో మనం చూసాం. కానీ రోమపత్రిక 5:5లో ఏమని రాయబడింది? దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది అన్నాడు. దేవుని ప్రేమ వెల్లడిపరిచాడు. ఆయన మరణించుట ద్వారా అనీతిమంతులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు, బలహీనులమైన మన కొరకు, శత్రువులమైన మన కొరకు ఆయన చనిపోవుట ద్వారా, మనల్ని ఉగ్రత నుండి రక్షించుట ద్వారా ఆయన ప్రేమ రక్షింపబడ్డ వారి హృదయాలలో కుమ్మరించబడింది. ఇప్పుడు ప్రేమ కుమ్మరించబడితే ఈ ప్రేమ కుమ్మరించబడిన హృదయాలు ఆరాధనలో కుమ్మరించబడాలి. మనమందరము కలిసి ఒకే పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ పాటలో ఇటు అటు కాకుండా అందరూ ఆ పాటలో స్వరం కలిపి పాడుతున్నప్పుడు మన అందరి లోపలున్న ఆత్మ ఒక్కడై ఉన్న ఆత్మదేవుడు మన మధ్యలో, మన ఆత్మలు కుమ్మరింపబడాలి ఆరాధనలో. అది ప్రభువుకి చాలా ప్రీతికరమైనది. ఒకటి, కృతజ్ఞతాభావంతో ఆయన మన కొరకు చేసిన ఆ మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాభావంతో ఆరాధించాలి. ఒకటి. రెండోది, ప్రతిరోజు వాక్యం చదవడం, ధ్యానించడం, మన దైనందిన కార్యాల్లో ఆత్మదేవుడు నడిపింపులో నడిపించబడడం, దైనందిన జీవితంలో నడిపించబడడం వేరు. ఆరాధనలో అందరి ఆత్మలు కుమ్మరించబడుతూ ఉండగా ఆయన ఆనందించాలి. అది ఆయన కోరుకుంటా ఉన్నాడు. రెండోది. మూడోది చూడండి, అవసరతలు దీవెనలతో కాక మన స్తుతులు, అవసరతలు దీవెనలతో కాక దేవుని ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. అవసరతలు దీవెనలు ఎక్కడి వరకు ఉంటాయి? అది ఇచ్చావు, ఇది ఇచ్చావు అంటే అవి ఎంతవరకు? లైఫ్ లాంగ్ ఉంటాయా? ఎవరన్నా ఇచ్చిన వాటిని తీసుకెళ్తారా? దీవెనలు, అవసరతలు భూలోకంలోనే కానీ అవి మనతో కలిసి ఉండేవి కావు. ఆరాధనలో అవసరతలు దీవెనలు ప్రస్తావించకుండా శాశ్వతమైన ఆశీర్వాదాలు మనకిచ్చిన వాటిని తలపోసుకుంటూ ఆరాధించాలి. దావీదు మహారాజే 103వ కీర్తన 4వ వచనంలో ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ 103వ కీర్తనలో ఆయన అడగడాలేమీ లేవు, విన్నపాలు లేని స్తుతి ఆ 103వ కీర్తన మొత్తంలో మనం చూసాం గతంలో. విన్నపాలు లేని స్తుతి కోరుకుంటా ఉన్నాడు ఆరాధనలో. మనము ఆ విధంగా మనకిచ్చిన శాశ్వతమైన వాటిని గూర్చి తలపోసుకుంటూ మనము ఆయనను ఆరాధించాలి. 3 విషయాలు చూసాం. 3 విషయాలు. తర్వాత 4వ విషయం, ఆరాధనలో ముఖ్యంగా ఉండాల్సినవి. 4వ విషయం, ఆరాధనలో తండ్రి అయిన దేవుని పాత్ర ఉన్నది, కుమారుడైన మన రక్షకుడైన ప్రభువు వారి పాత్ర ఉన్నది, ఆత్మదేవుని పాత్ర కూడా ఉన్నది. ఈ ముగ్గురిని వేరు చేయలేం. త్రియేక దేవుడు, ఒకే దేవుడు, కానీ 3 రకాల కార్యాలు. తండ్రి ప్రణాళిక వేయగా, మన రక్షణకు తండ్రి దాతగా, మన విమోచనకు కుమారుని పని కార్యంగా, మన రక్షణకు ఆత్మదేవుని ముద్రగా ఒకే అధ్యాయంలో చూడవచ్చు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 1:6 చూడండి.
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, తండ్రి యొక్క దయా సంకల్పం 1:6లో, 1:7లో ఆయన రక్తము వలన మనకు విమోచనం, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా విమోచన. 1:13లో ఆత్మచేత ముద్రింపబడడం. ఈ 3 విషయాలు త్రియేక దేవుని ద్వారా మనకు దొరికాయి. ఆరాధనలో రక్షణకు తండ్రి దాతగా, రెండోది కుమారుడు రక్షకుడుగా, మన రక్షణకు ఆత్మ ముద్రగా తలపోసుకుంటూ మనము ఆరాధించాలి. వాటిల్లో మనకు సంతృప్తి కలుగుతుంది. 4 విషయాలు చూసాం. తర్వాత 5వది చూడండి. ఆరాధనలో దేవుడేమై ఉన్నాడో ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఎంత ఉన్నతుడో, మనమేమై ఉన్నామో, మనమెంత అల్పులమో ఇది ఎక్కువగా వర్ణించుకుంటూ మనం ఆరాధనలో సాగాలి ప్రియులారా. 103వ కీర్తన 14వ వచనములో మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, మంటివారమైన మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు? మనం మంటివారమే కానీ మంటివారమైన మన ద్వారా ఆరాధింపబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవదూతల మంటివారా? చెప్పండి, మంటివారా? దేవదూతల మంటివారు కాదు. కానీ దేవదూతల స్తుతిని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టాడు. మంటివారమైన, మంటి మానవులమైన మనము రక్షింపబడి ఆయన బల చుట్టూ చేరి ఆరాధిస్తుంటే మన స్తుతిని, మన ఆరాధనని ఆయన అంగీకరిస్తూ ఆనందిస్తూ ఉండగా, ఆరాధనలో ఆయన ఏమై ఉన్నాడో, మనమేమై ఉన్నామో, మనం ఎంత అల్పులమో తలపోసుకుంటూ ఆయన్ని ఆరాధించాలి. మనల్ని మనం ఏమాత్రము కనబడకుండా, మనల్ని మనం పూర్తిగా తగ్గించుకొని ఆయన్ని హెచ్చిస్తూ ఆయన్ని ఆరాధించాలి. ఆయన నడుస్తూ వస్తూ ఉండగా బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ఆయన బాప్తిస్మిచ్చే యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఎప్పుడూ హెచ్చవలసిందే, మనం ఎప్పుడూ తగ్గవలసిందే. కారణం ఏంటంటే ఆయన మహోన్నతుడైన మన దేవుడు, మన రక్షకుడు. ప్రియులారా, 5 విషయాలు. 6వ విషయం చూడండి. మనము బలహీనులమా, బలవంతులమా? మనం బలహీనులమే. రోమపత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. మనం బలహీనులమే. ఇప్పుడేమన్నా బలవంతులమా? చెప్పండి, ఇప్పుడేమన్నా బలవంతులమా? కాదు. ఇప్పుడు కూడా శారీరకంలో ఉన్న మనం అందరం బలహీనులమే. కానీ ఆరాధనలో మనము బలహీనులమని ఆయన బలం మీద ఆనుకొని మనం ఆరాధించాలంట. ఏంటది? మనం బలహీనులమని ఆయన బలంపై ఆనుకొని. ఆయన ఎవరు? ఆయన బలవంతుడైన దేవుడు. ఎంత బలవంతుడంటే మనము చూసే ఈ సృష్టిని, ఈ భూమిని శూన్యములో వేలాడదీసిన బలవంతుడు. ఆయన బలము ఇంతని చెప్పలేం, అనంతమైన బలం ఆయనది. ఈ శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన బలవంతుడు బలహీనులమైన మన కొరకు, భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయి మన శిక్ష యావత్తు భరించి మనలను బలవంతులను చేశాడు. ఒక మాట చూడండి, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, కృపచేత బలవంతులమయ్యాం. మనం బలహీనులమే కానీ ఆయన కృపచేత, ఆయన ఉచితమైన కృపచేత మనము బలవంతులమయ్యాం. ఏమనుందన్న అక్కడ? నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు. ఆయన కృపచేత అంటే అపాత్రులమైన మనలను పాత్రులుగా చేసిన ఆయన కృపచేత మనం బలవంతులమయ్యాం. మనం బలహీనులమే కానీ ఆరాధనలో బలవంతుడైన దేవుని బలం మీద ఆనుకొని మనం ఆరాధిస్తున్నాం. ప్రియులారా, ఆరాధనలో ఆయన బలాన్ని పొందుకొని మనం ఆరాధించాలి. 6 విషయాలు. 7వ విషయం చూడండి. మన గురి అంతా ఆరాధన అయినా కూడా, ఆరాధనలో కూడా మన గురి ఈ భూలోకమా, పరలోకమా? పరలోకమే. నిరంతరము ఇక్కడే ఉండాలని కాదు, కానీ
శ్రేష్టమైన ఆయన సన్నిధి శ్రేష్టమైన ఆయన సన్నిధి, ఆరాధన కంటే శ్రేష్టమైన సన్నిధి ఇంకెక్కడన్నా ఉందా? ఒకవేళ పరలోకంలోకి వెళ్ళినా అక్కడ కూడా ఆయన సన్నిధిలోనే ఉంటాం. అక్కడ శాశ్వతంగా ఉంటాం, ఇక్కడ కొంతకాలం ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ శ్రేష్టమైన ఆయన సన్నిధి ఆరాధీకులమైన మనకు ఇచ్చాడు. ఆరాధనలో ఆయన శ్రేష్టతలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ భాగ్యం దొరికినందుకు స్తుతించాలి ప్రియులారా. ఒక మాట చూడండి, యోహాను కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 49వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:49 చదువుతున్నాను. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము అన్నాడు. మనం ఇప్పుడు ఆదాము పోలిక, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పోలిక, మంటిని ధరించిన వాని పోలిక కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన ప్రభువు యొక్క పోలికలో మనము ఆరాధిస్తున్నామండి. మంటి పోలికలో ఉంటే మనం బయట ఉన్నవారమే కానీ లోపల ఉన్నవారం కాము. మరొక మాట 2 కొరింథీ పత్రిక 3:18 మనం గమనిస్తే 3:18లో అక్కడ చెప్పాడు, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు అన్నాడు. ప్రభు మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు అంటే ఆరాధనలో మన ముఖాలు ఆయన మహిమను ప్రతిఫలింపజేయాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. వాక్యం చెప్తున్న సత్యం ఇది. ఆరాధనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే 40 దినాలు ప్రభువుతో ఉండి కిందకు వచ్చేటప్పుడు, ప్రభువుతో ఉన్నప్పుడు మహిమతో ఉన్నట్టే కాదా? కిందకు వచ్చేటప్పుడు ఏం జరిగింది? ఏమొచ్చింది? ఆయన ఎమ్మటే ఆయనతో ఉండి కిందకు వస్తుంటే ఈయన ముఖం చూడలేకపోయారు ప్రజలు. అది ఆనాడు. ఈనాడు లేదా? ఈనాడు కూడా ఆయన ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారు, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందాలి. ఆరాధనలో ఇన్ని భాగ్యాలు ఉన్నాయి ప్రియులారా. చివరగా ఒక మాట చూడండి, యోహాను మొదటి పత్రిక 3:2 గమనిస్తే, ఒక దినం రాబోతా ఉంది, ఆ దినం పూర్తిగా మనం యోహాను మొదటి పత్రిక 3:2 చదువుతున్నాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. అంటే ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, ఆయనను పోలి ఉందము. ఎప్పుడు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని పోలి ఉంటాం మనం. ఆయన పోలి ఆ ఒక్కరోజే ఉంటామా? ఆ పోలికలోకి మార్చబడుతూ ఉండాలి మన జీవితంలో, అవునా కాదా? ఆయన పోలికలో ఒక్కరోజే రాదు. ఆయన పోలిక మన దైనందిన జీవితంలో సంపూర్ణంగా ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయనను పోలి మనము ఉంటామని మనము చేస్తూ, ఇట్టి అనుభవాలతో ఆయన్ని ఆరాధించాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ఆరాధనలో ముందుకు సాగిపోదాం.